మార్చి 25, 26 శాన్ వాన్ పోర్టోరికోలో మా షిప్ ఆగింది. నేనేమో రెయిన్ ఫారెస్ట్ చూడడానికి టికెట్ కొనుక్కున్నాను. నా వీడియో పూర్తిగా చూడండి. రెయిన్ ఫారెస్ట్ అంతా చూపిస్తాను. చాలా బావుంటది. శాన్ వాన్ పోర్టోరికోలో దిగగానే షిప్‌లోంచి బయటకొచ్చాము. ఇది ఇలాగా టూరిస్టీగా పెట్టారు. అక్కడే మాకు బస్సులు అయి ఎక్కిచ్చి, అది మా షిప్ అనమాట. దగ్గరలోనే ఉంది. పోర్ట్‌కి బాగా దగ్గర. ఎక్కిచ్చి బస్సులో తీసుకెళ్లారన్నమాట. పోర్టోరికో. శాన్ వాన్ పోర్టోరికో. అంటే అమెరికా పరిపాలిస్తదది. కానీ ఇట్స్ ఎ టెరిటరీ అనమాట. స్టేట్ కాదు. Puerto Rico and U.S. territory. But all of that information gonna bring you, our way to the rainforest area. బస్సులో వెళ్తున్నప్పుడు గైడు పోర్టోరికో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఒక గంట సేపు తీసుకెళ్లారు. బస్సులోంచి తీసానమాట. నేషనల్ రెయిన్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి ఎల్వర్డే షాప్స్ బాగుంది. అంటే చాలా గ్రీనరీ ఉంది. ఫారెస్టీగానే ఉంది. డ్రైవ్లో తీసాను కొంతవరకును. కార్లోంచి చూడమని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అందరినీ దింపి ఎక్కించడం చాలా కష్టం వీళ్ళ ముసలాళ్ళందరినీ. అందుకని అదర్ సైడ్ రిటర్న్ ట్రిప్లో మీరు చూద్దరు కానీ అదర్ సైడ్ వాళ్ళని చెప్పాడు. ఆ వాటర్ ఫాల్ అయ్యాక కాసేపటికి దింపాడు మేడం. ఒక 10-20 నిమిషాల్లో దింపి అందరిని దింపి మీరు వెళ్ళి చూసండి అని చెప్పాడు. అక్కడ చుట్టుపక్కల రెయిన్ ఫారెస్ట్ ఇదేదో అబ్జర్వేషన్ టవరు ఎప్పుడో కట్టారన్నమాట. 100 ఏళ్ళ కిందట. దాంట్లో 100 మెట్లు ఉన్నాయి. ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కామని చెప్పాడు. నేను ఎక్కాను. ఎక్కి చుట్టూతో చూసేసి కిందకు వచ్చాం. ఒక 10 నిమిషాలు ఆగి బాత్రూమ్ చూసుకుని మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళిపోయాం అనమాట. అది ఒక స్టాపు. ఇంకో చోట మళ్ళీ వేరే స్టాప్ చేశారు. సో ఇదంతా కూడా రెయిన్ ఫారెస్ట్ అంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. అది వాన కూడా ఎక్కువే ఉంటుంది. రెయిన్ ఫారెస్ట్ అంటేనే పచ్చ పచ్చగా ఉంటుంది అనమాట. చాలా గ్రీన్గా ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంది. కానీ ఒక గంట ఉన్నామంటే కొంచెం వేడి వచ్చిందంటే బగ్స్ వచ్చేస్తాయి అనమాట. దోమలు చాలా ఎక్కువ వచ్చేసేసి కుట్టేస్తాయి. సో నేచర్ ఈజ్ నాట్ హౌ బ్యూటిఫుల్. ఈ ఫర్న్ చూసారా ఎంత అందంగా ఉందో. ఎంత పెద్దదంటే అంత పెద్ద ఫర్న్ అనమాట. అది చెట్టు లాగా ఉంది అది. నేను పట్టుకుని చూశాను కదా, ఎంత పెద్దది ఉంటే అంత పెద్ద ఆకు ఉంది అది. 2-3 సంవత్సరాల కిందట పెద్ద హరికేన్ వచ్చింది పోర్టోరికోకి. దానివల్ల చాలా రోడ్లు అన్నీ దెబ్బతిన్నాయి. మనుషులు అనుకోవటం ఇది ఫారెస్ట్ కూడా దెబ్బతిందని. కానీ అలా వస్తూ ఈ హరికేన్లు, వైల్డ్ ఫైర్స్ కూడా ఫారెస్ట్ని రీజనరేట్ చేస్తాయి. కానీ మనకు తెలియక మనం అవన్నీ అనుకుంటాం. ఇది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి బస్సు ఆపి అందరినీ దింపారనమాట. ఈ వాటర్ ఫాల్ చూసుకోమని వెళ్ళి మళ్ళీ ఫోటోలు మామూలు వాటర్ ఫాల్. అది ఎప్పుడో ఎవరో కట్టారనమాట 1930లో. పోర్టోరికోని అమెరికా తీసుకున్నాక వాళ్ళు వచ్చి ఏదో చేశారు ఇక్కడ. అది డ్యామ్ అది కట్టారు. దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నమాట. బాగుంది కదా, చాలా బాగుంది.
And not only that, but it also looks out the internet. It has photos from the web in worldwide. It's fun like trees. Enjoyed the Puerto Rico rainforest. Thanks and for watching my videos. Please like and subscribe to my channel. Thank you.